Hello everyone, welcome back to Easy English Learning. In the last video, we talked about my simple family and learned is, am, are. మనం గత వీడియోలో నా కుటుంబం గురించి మాట్లాడి is, am, are వాడడం ఎలాగో నేర్చుకున్నాం. Today, we will talk about my grandparents and relatives and learn how to use have and has. ఈరోజు మనం తాతయ్య, అమ్మమ్మ మరియు బంధువులు గురించి మాట్లాడి హ్యాస్ అండ్ హ్యావ్ ఎలా వాడాలో నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్. దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. హీ ఈజ్ మై ఫాదర్స్ ఫాదర్. ఇతను నా తాతయ్య, ఆయన మా నాన్నగారి తండ్రి. దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. హీ ఈజ్ మై ఫాదర్స్ ఫాదర్. ఇతను నా తాతయ్య, ఆయన మా నాన్నగారి తండ్రి. దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్. షీ ఈజ్ మై ఫాదర్స్ మదర్. ఈమె నా అమ్మమ్మ, ఈమె మా నాన్నగారి తల్లి. దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్ అండ్ షీ ఈజ్ మై ఫాదర్స్ మదర్. ఈమె మా అమ్మమ్మ, ఈమె మా నాన్నగారి తల్లి. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ వెరీ కైండ్. నా తాతయ్య చాలా దయగల వ్యక్తి. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ వెరీ కైండ్. నా తాతయ్య చాలా దయగల వ్యక్తి. మై గ్రాండ్ మదర్ ఈజ్ వెరీ స్వీట్. మా అమ్మమ్మ చాలా ముద్దుగా ఉంటుంది. మై గ్రాండ్ మదర్ ఈజ్ వెరీ స్వీట్. మా అమ్మమ్మ చాలా ముద్దుగా ఉంటుంది. దే లివ్ ఇన్ అవర్ విలేజ్. వారు మా ఊరిలో ఉంటారు. దే లివ్ ఇన్ అవర్ విలేజ్. వారు మా ఊరిలో ఉంటారు. దిస్ ఈజ్ మై అంకుల్. హీ ఈజ్ మై మదర్స్ బ్రదర్. ఇతను నా మావయ్య, ఆయన నా తల్లి గారి తమ్ముడు. దిస్ ఈజ్ మై అంకుల్. హీ ఈజ్ మై మదర్స్ బ్రదర్. ఇతను నా మావయ్య, ఆయన నా తల్లి గారి తమ్ముడు. దిస్ ఈజ్ మై ఆంట్. షీ ఈజ్ మై మదర్స్ సిస్టర్. ఈమె నా పిన్ని, ఈమె నా తల్లి గారి చెల్లెలు. దిస్ ఈజ్ మై ఆంట్. షీ ఈజ్ మై మదర్స్ సిస్టర్. ఈమె నా పిన్ని, ఈమె నా తల్లి గారి చెల్లెలు. ఐ ఆల్సో హ్యావ్ కజిన్స్. దే ఆర్ మై అంకుల్స్ చిల్డ్రన్. నాకు కజిన్స్ కూడా ఉన్నారు. వారు నా మావయ్య పిల్లలు. ఐ ఆల్సో హ్యావ్ కజిన్స్. దే ఆర్ మై అంకుల్స్ చిల్డ్రన్. నాకు కజిన్స్ కూడా ఉన్నారు. వారు నా మావయ్య పిల్లలు. నౌ లెట్స్ లెర్న్ హౌ టు యూజ్ హ్యావ్ అండ్ హ్యాస్. రూల్ నెంబర్ 1. హీ, షీ, ఇట్ లేదా ఒక వ్యక్తి పేరు ఉన్నప్పుడు హ్యాస్ వాడాలి. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు లేదా ఒక వ్యక్తి పేరు ఉన్నప్పుడు కానీ హ్యాస్ వాడాలి. ఎగ్జాంపుల్, హీ హ్యాస్ ఎ కార్. హీ హ్యాస్ ఎ కార్. అతనికి కారు ఉంది. షీ హ్యాస్ ఎ డాల్. ఆమెకు బొమ్మ ఉంది. షీ హ్యాస్ ఎ డాల్. ఆమెకు బొమ్మ ఉంది. మై ఫాదర్ హ్యాస్ ఎ బైక్. మా నాన్నకి బైక్ ఉంది. మై ఫాదర్ హ్యాస్ ఎ బైక్. మా నాన్నకి బైక్ ఉంది. మై గ్రాండ్ మదర్ హ్యాస్ ఎ క్యాట్. నా అమ్మమ్మకి పిల్లి ఉంది. మై గ్రాండ్ మదర్ హ్యాస్ ఎ క్యాట్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. ఐ, యు, వి, దే లేదా బహువచనాలు ఏవైనా ఉన్నప్పుడు హ్యావ్ అని వాడాలి. ఓకే, ఐ హ్యావ్ ఎ బ్రదర్. నాకు ఒక తమ్ముడు లేదా అన్న ఉన్నాడు. ఐ హ్యావ్ ఎ బ్రదర్. నాకు ఒక తమ్ముడు లేదా అన్న ఉన్నాడు. వి హ్యావ్ ఎ బిగ్ ఫ్యామిలీ. మాకు పెద్ద కుటుంబం ఉంది. వి హ్యావ్ ఎ బిగ్ ఫ్యామిలీ. మాకు పెద్ద కుటుంబం ఉంది. దే హ్యావ్ ఎ ఫార్మ్ ఇన్ ద విలేజ్. వారికి గ్రామంలో వ్యవసాయం ఉంది. దే హ్యావ్ ఎ ఫార్మ్ ఇన్ ద విలేజ్. వారికి గ్రామంలో వ్యవసాయం ఉంది. యూ హ్యావ్ ఎ కైండ్ హార్ట్. నీకు దయగల మనసు ఉంది. యూ హ్యావ్ ఎ కైండ్ హార్ట్. నీకు దయగల మనసు ఉంది. ఇప్పుడు మీరు కూడా వీటిని రిపీట్ చేయండి. మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఎ ఫార్మ్. నా తాతయ్యకి వ్యవసాయం ఉంది. మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఎ ఫార్మ్. నా తాతయ్యకి వ్యవసాయం ఉంది. మై గ్రాండ్ మదర్ హ్యాస్ ఎ కావ్. నా అమ్మమ్మకి ఆవు ఉంది. మై గ్రాండ్ మదర్ హ్యాస్ ఎ కావ్. నా అమ్మమ్మకి ఆవు ఉంది. ఐ హ్యావ్ 2 కజిన్స్. నాకు 2 కజిన్స్ ఉన్నారు.
ఐ హ్యావ్ 2 cousins. నాకు 2 cousins ఉన్నారు. We have a big family. మాకు పెద్ద కుటుంబం ఉంది. We have a big family. మాకు పెద్ద కుటుంబం ఉంది. They have been new house. వారికి కొత్త ఇల్లు ఉంది. They have been new house. వారికి కొత్త ఇల్లు ఉంది. ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. My grandfather has a farm. My grandmother has a cow. I have 2 cousins. We have a big family. They have a new house. ఇక్కడ వొకాబులరీ కొన్ని రిలేషన్స్ చూద్దాం. గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య మనకు తెలుసు. గ్రాండ్ మదర్ అంటే అమ్మ మనకు తెలుసు. అంకుల్ అంటే మావయ్య. ఆంట్ అంటే పిన్ని లేదా అత్త. కజిన్ అంటే బంధువు లేదా తమ్ముడు కానీ అక్క కానీ చెల్లి కానీ. సో నెఫో అంటే మేనల్లుడు. నీస్ అంటే మేనకోడలు. వీటిని రోజు మాట్లాడి ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ బాగా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, నౌ యూ నో హౌ టు టాక్ అబౌట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ యూజింగ్ హ్యాజ్ అండ్ హ్యావ్. మీ తాతయ్య అమ్మమ్మ గురించి మీరు కూడా 3 వాక్యాలు కామెంట్లో రాయండి. మరిన్ని ఈజీ ఇంగ్లీష్ వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Don't forget to like, share and subscribe for more English videos in Telugu. Thank you for watching.